కొన్ని సిచ్యువేషన్స్ జనసేనని కొంచెం ఇబ్బంది పెట్టాయి. అంటే దాన్ని దెబ్బతీసింది అనొచ్చు, లేకుంటే క్రెడిబిలిటీ పోగొట్టింది అనొచ్చు. సోషల్ మీడియా వార్త ప్రకారం అంటున్న మాట ఇది. నేను కాలాస్ ఇష్యూ అవ్వచ్చు, రీసెంట్గా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇష్యూ అవ్వచ్చు, కిరణ్ రాయల్ ఇష్యూ అవ్వచ్చు, ఇవన్నీ కూడా జనసేన పార్టీకి కొంచెం ఒక ఎఫెక్ట్ చూపించలేదండి. అది ఎవరి ఇంటర్నల్ వాళ్ళది. ప్రతి ఒక్కరికి పర్సనల్స్ అనేది ఉంటుంది. పర్సనల్స్ వేరు, వాళ్ళ పర్సనల్ లైఫ్ సపరేట్గా ఉంటుంది. మా పార్టీలో ఏ విధంగా ఉన్నారు అనేది ఇప్పుడు వైసీపీలో చూడండి, వైసీపీలో ప్రతి ఒక్కళ్ళు అదే విధంగా ఉన్నారు. ఆ విధంగా మా జనసేన పార్టీలో ఎవరు లేరు. ఎవరో ఒక్కరో ఇద్దరు ముగ్గురు ఉంటారు, కానీ ప్రతి ఒక్కళ్ళని ఆ మచ్చ చేస్తే మాత్రం మేము ఊరుకోము, ఒప్పుకోము. అది ఓన్లీ మా జనసేన పార్టీ అని ఒక్క పార్టీలోనే కాదు, ప్రతి ఒక్క పార్టీ చూడండి. ప్రతి ఒక్క పార్టీ ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ కొడుకున్నారండి, కేటీఆర్ గారు ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. ఒక పేరు పొందిన ఒక హీరోయిన్ని తీసుకొని వెళ్ళి ఇష్టంగానో అయిష్టంగానో ఆమెని ఇబ్బంది పెట్టారు అని చెప్పి మొత్తం హల్చల్ అయింది. అదేవిధంగా వైసీపీ పార్టీ ఉంది. వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎవరెవరి పర్సనల్ వాళ్ళది ఆ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క పార్టీలో అనేది ఆ విధంగా ఉంటుంది. కానీ ఒక్క జనసేన పార్టీలో మాత్రమే ఎస్పెషల్లీ అంటే మాత్రం జనసేన పార్టీలో వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోరు.